వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025వ సంవత్సరం అక్టోబర్ నెల 20వ తారీఖుకు చతుర్దశి సోమవారం. ఆ రోజున నరక చతుర్దశి, దీపావళి రెండు కూడా అదే వచ్చినాయి. ఎందుకంటే ఉదయం పూట చతుర్దశి ఉన్నప్పుడు నరక చతుర్దశి చేస్తాం. అట్లాగే రాత్రి గల అమావాస్య ఉన్నప్పుడు దీపావళి చేస్తాం. అయితే 21వ తారీఖు అమావాస్య సాయంత్రం 4 గంటల దాకా ఉంది కాబట్టి అది దీపావళి కింద లెక్క కాదు. దీపావళి అనగా అర్థం ఏంటంటే అమావాస్య రాత్రి సమయంలో ఉన్నదే దీపావళి అవుతుంది. తర్వాత చతుర్దశి అంటే మరి సోమవారం మధ్యాహ్నం 2:39 దాకా చతుర్దశి ఉన్నది. అయితే 19వ తారీఖు త్రయోదశి, అది ధనత్రయోదశి అంటారు. ఎందుకంటే మనకు రాక్షసుణ్ణి సంహరించింది త్రయోదశి రోజే. అమ్మవారు రాక్షసుణ్ణి సంహరించడం అయిపోయింది, ధనత్రయోదశి అంటారు. మరి ధనలక్ష్మి పూజ చేస్తాం. ఆ రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని అమ్మవారిని పీఠం మీద కూర్చోబెట్టి దీపారాధన చేసి అమ్మవారిని రెడీ చేస్తాం. 20వ తారీఖు రోజున చతుర్దశి రోజున అమ్మవారిని పూజిస్తాం. అయితే ఆ రోజునే కేదారేశ్వర వ్రతం చేయాలి. కేదార్నాథ్లో జరిగింది కేదారేశ్వర వ్రతం. ఆ రోజు కేదారేశ్వర వ్రతం చేస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు దక్షిణ దేశంలో కార్తీక మాసంలో చేస్తున్నారు. అసలు ఉత్తర దేశం అంతా కూడా మరి దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి రోజునే ధనలక్ష్మి పూజ చేస్తారు. మరి అది ధనలక్ష్మి పూజతో పాటు కేదారేశ్వర వ్రతం చేస్తారు. మరి దరిద్రం పోగొట్టుంది కేదారేశ్వర వ్రతం. తర్వాత 20వ తారీఖు దీపావళి పండుగ చేస్తాం. అయితే దీని విశేషం ఏంటో ఒకసారి చెప్పుకుందాం. కార్తీక మాసం 22వ తారీఖు శుద్ధ పాడ్యమే. అయితే 20వ తారీఖు దీపావళి అయినా 21వ తారీఖు అమావాస్య ఉండడం చేత 22వ తారీఖు శుద్ధ పాడ్యమే కార్తీక స్నానాలు ప్రారంభం. ఈ నెల మొత్తం కూడా ఈశ్వరాభిషేకం చేసుకోవచ్చు. అయితే ఐశ్వర్యం 2 రకాలు ఉన్నాయి. లక్ష్మి ఇచ్చే ఐశ్వర్యం చంచలమైంది, నిలబడేది కాదు. ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం ఉంది. కోటీశ్వరుడు అంటారు, పరమేశ్వరుడు అంటాడు. ఈశ్వర శబ్దం ధనేశ్వరం అన్నమాట. ధనాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు. కాబట్టి కార్తీక మాసం నెల మొత్తం ఈశ్వరార్చన, మరి గౌరీ పూజ ప్రతిరోజు చేస్తాం. మరి పాడ్యం నుంచి అమావాస్య వరకు. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున పోలిని స్వర్గానికి పంపించడం అంటూ జరుగుతుంది. పోలాల అమావాస్య అంటారు. ఈ పోలిని నవంబర్ 21వ తారీఖు రోజున పోలిని స్వర్గానికి పంపిస్తారు. కాబట్టి ఈ కార్తీక మాసం విశేషం చెబుతూ ఉన్నాను. దీపావళి 20వ తారీఖు ఉదయం పూట నరక చతుర్దశి, రాత్రికి దీపావళి. మరి 19వ తారీఖు ధన పూజ. మరి 21వ తారీఖు దగ్గర నుంచి కార్తీక మాసం. తర్వాత నవంబరు 1వ తారీఖు రోజున ఏకాదశి, చిలుక ఏకాదశి అంటారు. మతత్రయ ఏకాదశి అంటే వైష్ణవులు కానీ స్మార్తులు కానీ అందరికీ కూడా 1వ తారీఖే ఏకాదశి వచ్చింది.
ఏకాదశి రోజు ఏకాదశి 31వ తారీఖు లేదు, 2వ తారీఖు లేదు, 1వ తారీఖే సంపూర్ణ ఏకాదశి, మాతత్రయ ఏకాదశి. స్మార్తులు, వైష్ణవులు, తర్వాత శైవులు అందరూ కూడా చేసే ఏకాదశి మాతత్రయ ఏకాదశి. మరి ఏకాదశి మరి నవంబర్ నెల 1వ తారీఖు ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి చాలా విశేషమైంది. చిలుక ఏకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున మరి శ్రీ మహావిష్ణువు ఆ రోజున తొలి ఏకాదశి అంటారు. ఆ తొలి ఏకాదశి రోజున మరి శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రకు వెళ్తారు. మరి పరమేశ్వరుడు ఆ శ్రీ మహావిష్ణువు నవంబర్ నెల 1వ తారీఖు రోజున చిలుక ఏకాదశి రోజున ఆయన భూలోకంలో ఏకాదశి రోజున తులసి వనానికి వస్తారు. కాబట్టి దీన్ని చిలుక ఏకాదశి అంటారు. ఈ చిలుక ఏకాదశి చాలా విశేషమైంది. ఆ తులసి వనం దగ్గర, తులసి చెట్టు దగ్గర మరి ఉసిరిగ చెట్టు పెట్టుకొని దీపారాధన చేసి క్షీరాబ్ది శయన వ్రతం అంటారు. ఆ క్షీరాబ్ది వ్రతం చాలా విశేషమైంది. ఆ రోజున ఎన్ని దీపాలు పెడతారో అంత ఫలితం వస్తుందని శాస్త్రం ఉంది. మరి క్షీరాబ్ది శయన వ్రతం అంటే ఆ రోజున ఆ వ్రత కథ ఉన్నది. దీపదానం చేయటం విశేషం. ఇవన్నీ కూడా మరి నవంబర్ నెల 1వ తారీఖు ఏకాదశి. అట్లాగే కార్తీక మాసంలో మరి నవంబర్ నెల 5వ తారీఖు పూర్ణిమ, కార్తీక పూర్ణిమ. ఈ కార్తీక పూర్ణిమ కూడా ఆ రోజు ఉదయం పూట ఉంది, రాత్రికి ఉన్నది పూర్ణిమ. నదీ స్నానాలకు కానీ మరి కార్తీక దీపారాధనలకు కానీ పూర్ణిమ జ్వాలా తోరణం కానీ పౌర్ణమి వ్రతాలకు కానీ చాలా విశేషమైన రోజు. అట్లాగే నవంబర్ 18వ తారీఖు రోజున మాస శివరాత్రి వచ్చింది. 20 అమావాస్య. 21వ తారీఖు రోజున పోలిని స్వర్గానికి పంపించడం జరుగుతుంది. స్వస్తి. 19వ తారీఖు మరి అక్టోబర్ నెల 19వ తారీఖు ధనత్రయోదశి. అంటే అమ్మవారిని ధనలక్ష్మి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవాలంటే ఆ రోజు ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకొని మరి పసుపు నీళ్ళు చల్లుకొని మామిడాకు తోరణం కట్టుకొని ఆ రోజున ధనలక్ష్మి అమ్మవారిని పీట మీద ఆహ్వానిస్తారు. ఇది మార్వాడీలు బాగా చేస్తారు, మనకి ఇక్కడ చాలా తక్కువ. అయితే చతుర్దశి రోజున అమ్మవారిని పూజిస్తారు. తర్వాత అమావాస్య రోజు కూడా పూజిస్తారు. ధనలక్ష్మి పూజ అమావాస్య రోజు విపరీతంగా పూజ చేస్తారు. మార్వాడీలందరూ కూడా ధనలక్ష్మి పూజ చేస్తారు. అయితే ఇప్పుడు వచ్చేది ఏమైందంటే 20వ తారీఖు ఉదయం చతుర్దశి అయింది. కాబట్టి 20వ తారీఖు ఉదయం పూటే నరక చతుర్దశి. ఎందుకంటే మామూలుగా అయితే 2 రోజులు వస్తుంది. 20వ తారీఖు ఉదయం పూట చతుర్దశి ఉన్నది కాబట్టి ఆ రోజున నరక చతుర్దశి. 20వ తారీఖు రాత్రికి అమావాస్య. రాత్రి గల అమావాస్య 20వ తారీఖే ఉన్నది. 21వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకే ఉంది. కాబట్టి అది దీపావళి కాదు. 20వ తారీఖే దీపావళి అమావాస్య. దీపావళి అమ్మవారి పూజ ఇదంతా కూడా దీపావళి 20వ తారీఖు. మరి 20వ తారీఖు దీపావళి అయిపోయింది కదా అంటే కార్తీక మాసం 21వ తారీఖు అనుకుంటారు. 21వ తారీఖు మాత్రం కార్తీక స్నానాలు ప్రారంభం కాదు. 21వ తారీఖు ఉదయం పూట అమావాస్య ఉన్నది. ఈ అమావాస్య ఉండడం చేత మరి కార్తీక శుద్ధ స్నానం కాదు, కార్తీక శుద్ధ పాడ్యమే కార్తీక స్నానం కాదు. 22వ తారీఖు కార్తీక స్నానాలు, కార్తీక మాసం ప్రారంభం. అయితే కేదారేశ్వర వ్రతం అంటారు. కేదారేశ్వర వ్రతం 2 రకాలుగా జరుగుతుంది. చతుర్దశి రోజున కొంతమంది
కేదారేశ్వర వ్రతం చేస్తారు. అయితే మన ఆంధ్ర సైడ్ ఏం చేస్తున్నారంటే సోమవారాలు, కార్తీక మాసంలో సోమవారాలు, పౌర్ణమి, మాస శివరాత్రి ఈ రోజుల్లో కేదారేశ్వర వ్రతం చేసుకోవచ్చు. అయితే ఒకరోజు కాకుండా ఇన్ని రోజులు ఎందుకు చేసుకోవాలి అంటే వ్రతానికి ప్రాముఖ్యమైన రోజులు కార్తీక మాసాలు. ఎందుకంటే తొలి ఏకాదశి, ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది. ఆ రోజు నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాస వ్రతం అంటారు. వ్రతాలకి ప్రీతి అయిన రోజులు. వ్రతాలకి ప్రీతి అయినటువంటి చివరి మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతం చేసుకోవచ్చు, సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోవచ్చు. ఈ కేదారేశ్వర వ్రతం అంటే ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. వంశపారంపర్యంగా పెద్దవాళ్ళు చేసి వాళ్ళు తోరం ఇస్తేనే చేసుకోవాలి. అట్లా కాకుండా ఈ కేదారేశ్వర వ్రతం తోరం ఎక్కడన్నా దొరికితే చేసుకోవాలి. అట్లా కాకుండా దొరికినా కూడా ఎవరన్నా చేసుకునే వాళ్ళని చూచి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని ఎట్లా చేసుకోవాలో ఆ విధానం తెలుసుకొని చేసుకోవాలి. అయితే ఈ కేదారేశ్వర వ్రతం కొంతమందికి చేసుకోవాలి అని కోరిక ఉంటుంది. అట్లా కోరిక ఉండేట్లయితే ఎవరైనా వ్రతం చేసుకునే వాళ్ళని అడగాలి. అయ్యా మేము కేదారేశ్వర వ్రతం చేసుకుంటాం, మా వ్రతం చేసుకోవాలంటే మీరు తోరం నాకు ఇవ్వాలి, మీరు తోరం ఇస్తేనే మేము వ్రతం చేసుకుంటే అర్హత వస్తుంది అని వాళ్ళని అడగాలి. వాళ్ళు ఇష్టపడి ఇవ్వాలి. నీవు చాలామంది 1 సంవత్సరం చేసి మానేస్తారు. అటువంటి వాళ్ళని నమ్మరు. మీకు బాగా దగ్గరైన వాళ్ళు, మీరు ఖచ్చితంగా కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు అనే నమ్మకం ఉన్నవాళ్ళు మీరు తోరం ఇస్తే చేసుకోవాలి. అట్లా కాకుండా వాళ్ళు ఎవరైనా వ్రతం చేసుకునేటప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని ఆ వ్రతం చూచి వాళ్ళు తోరం కట్టుకునేప్పుడు పాత తోరం ఒకటి తీసిస్తారు. ఆ తోరాలన్నీ కూడా పూర్తిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తోరాలు పొరపాటు కూడా పోకూడదు. అట్లా పోతే కష్టాలు బాధలు ఎక్కువ వస్తాయని అనుకుంటారు. అది నేను ఆ మాట అంటలే. ఎందుకంటే కావాలని మానేస్తే మాత్రం కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. పొరపాటున పోవచ్చు. ఒక్కోసారి పూరిళ్ళు అనుకోండి, ఇల్లు తగలబడిపోయింది, ఆ మసైన పాలలో తడిపెట్టి పెట్టుకొని చేసుకుంటారు. కాదు దుమ్మైపోయినాయి, అవన్నీ కూడా కాగితంలో పొట్లం కట్టి పెట్టుకొని తగలబడిపోతే ఆ బూడిద చేస్తే పొట్లం కట్టి పెట్టుకొని చేసుకుంటారు. కావాలని మానుకోకూడదు, కావాలని తోరాలు పారేయకూడదు. చేసుకోవటం ఇష్టం లేక తీసుకెళ్ళి గంగలో కలపడం పనికిరాదు. ఇట్లాంటి పనులు చేయొద్దు. మీరు సక్రమంగా చేసుకునే వాళ్ళైతేనే ఎవరి దగ్గర కూర్చొని వాళ్ళు ఇష్టపడితే ఇస్తే చేసుకోండి. సత్యనారాయణ స్వార్థం అంటారా, ఎవరైనా చేసుకోవచ్చు. ఈశ్వరుడికి అభిషేకం ఎవరైనా చేయించుకోవచ్చు. ధనలక్ష్మి పూజ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ కేదారేశ్వర వ్రతానికి ఒక నిబంధన ఉంది, దాని ప్రకారం చేసుకోవటం మంచిది. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.